హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి ఓ 5 పాయింట్ స్పీకర్ ప్యాకేజ్ అండి. ఇది 5 ఛానల్ స్పీకర్ ప్యాకేజ్ 5.1 అయితే మాత్రం కాదండి. అయితే మనకి ఇది విజయనగరం డిస్టిక్ జామి నుంచి ఆర్డర్ ఇచ్చారండి. అయితే మనకు అతను ఆర్డర్ ఇవ్వడం అంటే నేను సిద్ధిగర హోమ్ థియేటర్ చేశాను కదండి. ఆ స్పీకర్ ప్యాకేజ్ చూసి సేమ్ స్పీకర్ ప్యాకేజ్ కావాలన్నారు. అయితే సేమ్ స్పీకర్ ప్యాకేజ్ మీకు కావాలి అనుకుంటుంటే కొంచెం కాస్ట్ అవుద్దండి. నెక్స్ట్ వచ్చండి, అందులో వచ్చింది ఓన్లీ మిడ్ రేంజ్లో వాడింది, నేను ఊపర్లు వాడలేదు. ఎందుకంటే వాళ్ళు 4 సబ్ ఊపర్లు పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళు బేస్ హై ఉంటుంది కాబట్టి మిడ్ రేంజ్లో వాడడం జరిగింది. మీరు ఒక సబ్ ఊపర్ అంటున్నారు కాబట్టి దాన్ని పెట్టేటంటే మీరు ఒక ఊపరు, ఒక మిడ్ రేంజ్, ఒక ట్వీటర్ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నానండి. అంటే సరే మీకు సౌండ్ ఎలా బెస్ట్గా ఉంటుందో అట్లనే నాకు ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే నేను అతనికి ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే అండి, వీడియోలోకి వెళ్ళే ముందండి, చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ అండ్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అలాగే ఈ వీడియో మరికొందరికి మీరు ఫార్వర్డ్ చేశారనుకోండి, వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే నేను పక్కాగా చెప్తున్నానండి, నాకు చాలా పల్లెటూరు అండి. పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి మాకు నోటిఫికేషన్ అంటే ఈ యూట్యూబ్ ద్వారాగానే అవ్వాలండి. అంతేగాని ఇప్పుడు మా పల్లెటూరుకి చాలా జనం రావాలని అనుకుంటున్నారు, కానీ లాంగ్ అవ్వడం వల్ల రాలేకపోతున్నారండి. చాలా జనం ఫోన్ చేస్తున్నారు, చాలా దూరం అండి, అంత దూరం రాలేమని అంటున్నారు. అయితే ఒకటండి, మీకు వర్క్ బాగుండాలంటే కంపల్సరీగా ఒకసారి వచ్చి విజిటింగ్ చేయండి. మీరు విజిటింగ్ చేయడం వల్ల కంపల్సరీగా నేను చేసే వర్క్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేమగా చేయాలని నేను ట్రై చేస్తున్నాను, ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయడానికి ఉండదండి. అయితే వీడియోలోకి వెళ్దామండి. అయితే మనకు విజయనగరం డిస్టిక్ జామి నుంచి ఆనంద్ గారు అని అతను మనకు ఆర్డర్ ఇచ్చారండి. అతను ఇంతకుముందు 5.1 హోమ్ థియేటర్ తీసుకున్నారండి. అయితే స్పీకర్ ప్యాకేజీలు వచ్చండి, అతనికి జిప్ కంపెనీ ఇచ్చారండి. జిప్ కంపెనీ స్పీకర్ ప్యాకేజ్ ఇచ్చారు. అయితే బాక్సులు వచ్చండి 6.5 ఇంచెస్ ఇచ్చారు. అలాగే ట్విటర్లో వచ్చి RD02 వాడడం జరిగింది. ప్యాకేజ్ అయితే మంచిదండి, కాదంటలేదు. కాకపోతే ఏంటంటే అతను 3వేలోకి వెళ్దామని ఆలోచనలోన మనకు ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. అయితే మనకు వచ్చండి ఒక సెంటర్ ఛానల్, 2 సరౌండింగు, అలాగే 2 ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అండి. ఈ 5 బాక్సులు మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ 5 బాక్సులకి మనం ఏమేమి వేసాము ఏంటన్నది మీకు వీడియోలో తెలియజేస్తానండి. అయితే ముందు సెంటర్ ఛానల్ బాక్స్ చూద్దామండి. ఇది సెంటర్ ఛానల్ బాక్స్ అండి. అంటే మీకు దగ్గర చూపించాలని, బాక్స్ కూడా హెవీ వెయిట్ ఉంటుందండి. నేను ఆల్రెడీ పలానా ఛానల్ అని చెప్పలేను కానండి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా సెంటర్ ఛానల్ వచ్చండి 18 ఇంచులు ఉంటుందండి. మాది వచ్చండి, నా దగ్గర వచ్చి 23.5, ఏదైనా 23, 24 మధ్యలో ఉంటుందండి. ఆ విధంగా తయారు చేయడం జరుగుతుందండి. ఎందుకంటే 25 దాటుతండి ఫ్రీక్వెన్సీ తేడా వస్తుందండి. ఈ డిస్టెన్స్ అంటే ఈ స్పీకర్కి ఈ ట్వీటర్కి డిస్టెన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఫ్రీక్వెన్సీ కొంచెం డిస్టర్బ్గా అవ్వడం జరుగుతుందండి. ఆల్రెడీ నేను చాలా ట్రై చేశానండి. అయితే మనకు 4వే అయితే కొంచెం పెద్ద సైజ్ చేసుకోవచ్చండి. మనకి ఏంటంటే ఇది 3వే కాబట్టి కొంచెం 23 ఇంచులు, 24 ఇంచులకి అయితే కరెక్ట్ ఫ్రీక్వెన్సీ సరిపోతుందండి. అది కూడా 23కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫ్రీక్వెన్సీ. అయితే ఇందులో వచ్చండి 2 మిడ్ రేంజ్లు ఉపయోగించానండి. 6.5 ఇంచెస్ 2 మిడ్ రేంజ్లు ఉపయోగించానండి. అలాగే 4 ఇంచి మ్యాగ్నెట్ ట్వీటర్ అండి, ఇది ఉపయోగించడం జరిగిందండి. విత్ క్రాస్ ఓవర్ అండి, అది ఒక డూగి సౌండ్లో ఉందండి. సెంటర్ ఛానల్ కోసం విత్ క్రాస్ ఓవర్ ఓన్లీ ఒక డూగి సౌండ్లో ఉంది. తర్వాత ఈ హైట్ వచ్చండి మనకు 8.5 అండి, అంతే 8.5 ఇంచెస్ వచ్చిందండి. అలాగే ఈ వెడల్పు వచ్చండి 23.5 అండి, అంతే 23.5 వచ్చిందండి. అలాగే డెప్త్ వచ్చండి 7.5 వచ్చిందండి. అసలు 8 పెట్టమన్నారు, 8 కూడా కొంచెం ఫ్రీక్వెన్సీ తేడా రావడంతో 7.5 పెట్టడం వచ్చిందండి. అసలు 7కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే ఇవి ఊపర్లు కాదు కదండి, మనం లోతు ఎక్కువ పెట్టుకున్నా మనకు అందులో నుంచి మనం ఏమి అనుభవించమండి. అందుకోసం ఏంటంటే మనకి ఈ మిడ్ రేంజ్లు కాబట్టి డెప్త్ ఎంత తగ్గితే మనకు ఫ్రంట్ ఫైర్ అంత ఎఫెక్ట్ ఉంటుందండి. అందువల్ల అలా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనకు
ఫ్రంట్ ఇవి వచ్చండి ఫ్రంట్, లెఫ్ట్, రైట్ అండి. ఇవి వచ్చండి సరౌండ్ అండి. అయితే నేను మొత్తం మీకు ఒక కవర్, ఈ 2 కవర్లు ఎందుకు తీయలేదంటండి, ఫ్రంట్ క్యాప్లో ఉంటే ఎలా ఉంటుందని చూస్తారని ఇది ఇలా ఉంచానండి. క్యాప్ తీస్తే ఇలా ఉంటుందండి. అయితే 2 క్యాప్లతో ఉంచానండి, 2 క్యాప్లు తీసానండి. సెంటర్ ఛానల్ ఎలాగ చూపించాలి కాబట్టి సెంటర్ ఛానల్ కూడా తీయడం జరిగిందండి. అలాగే దీనికి సెంటర్ ఛానల్కి వచ్చండి మనకు హెయిర్ హోల్స్ కూడా 2 ఇచ్చానండి. దీనికి లోపల పార్టేషన్ ఇవేం లేవండి. అలాగే మనకు ఈ ఫ్రంట్, లెఫ్ట్, రైట్ అండి. ఇవి ఓవరాల్గా టోటల్ ఇవి కూడా మనకు ఇందులో డూగి సౌండ్, సెంటర్ ఛానల్లో డూగి సౌండ్ వాడానండి, ఇందులో డూగి సౌండ్ వాడానండి. టోటల్గా డూగి సౌండ్ ప్యాకేజ్ అండి ఇది. అయితే మనకు ఇందులో కూడా 4 ఇంచ్ ట్విటర్ వాడడం జరిగిందండి. 5.25లో 50 వాట్ RMS గల మిడ్ రేంజ్ ఉపయోగించడం జరిగిందండి. అలాగే 6.5 ఇంచెస్ ఊపర్ అండి, ఇది ఊపర్ ఉపయోగించడం జరిగింది. మొత్తం టోటల్గా డూగి సౌండ్ ఉపయోగించడం జరిగింది. అలాగే టోటల్ కూడా కెవలర్ కోన్ అండి, పేపర్ కోన్ అయితే కాదు. స్పీకర్ ప్యాకేజ్ మొత్తం కూడా కెవలర్ కోన్తో ఇవ్వడం జరిగిందండి. అయితే మనకు ఈ ఫ్రంట్, లెఫ్ట్ వచ్చండి సిద్ధిగారికి చేసినాయండి 20 ఇంచెస్ అండి. ఇది వచ్చండి 24 అండి. అంటే 2 అడుగులు పెట్టానండి. అంటే ఇందులో ఊపరేషన్ కొంచెం బేస్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఇందులో ఊపర్లు వేయడం జరిగిందండి. అలాగే ఇందులో కూడా ఊపర్లు ఉంటాయండి, అందులో కూడా ఊపర్లు ఉంటాయి. కానీ ఒక సెంటర్ ఛానల్లో మాత్రం మిడ్ రేంజ్లు ఉంటాయండి. చాలా జనం అంటున్నారు ఫుల్ రేంజ్ చేసుకుంటే వాయిస్ ఎక్కువ వస్తుందని. ఇప్పుడు మీకు దానికోసం కూడా నేను వివరిస్తానండి. ఫుల్ రేంజ్ అన్నది అది వాయిస్ అంటే మనకు ఏ టైప్ ఉంటుందంటండి, మీరు గమనించవచ్చండి. ఒక ట్రాక్టర్లో బిగించుకుంటే లాంగ్ త్రో కొట్టాలి అనుకుంటే ఫుల్ రేంజ్ అండి. వాయిస్ క్లారిటీ అయితే వస్తుందండి, కానీ ఫుల్ రేంజ్లో వచ్చే క్లారిటీ వేరు, మిడ్ రేంజ్లో వచ్చే క్లారిటీ వేరు. మీరు ఫుల్ రేంజ్లో కొన్ని వాకల్స్ మిస్ అయిపోతారు, కానీ మిడ్ రేంజ్లో మిస్ అవ్వరండి. మిడ్ రేంజ్లో పర్ఫెక్ట్గా ఉంటుందండి. అందుకోసం మిడ్ రేంజ్లో సెలెక్ట్ చేసుకోండి ఎవరైనా. ఫుల్ రేంజ్ అన్నది ఏంటంటే లాంగ్ త్రో కొడుతుంది, కానీ కరెక్ట్ అయిన వాకల్స్ అయితే మాత్రం మనకు వినిపించదండి. అది నా అనుభవంతో చెప్తున్నా, ఎవరు ఇష్టం వాళ్ళది. నేను ఫుల్ రేంజ్ వేసుకుంటానంటే ఫుల్ రేంజే వేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. అయితే మనకు వచ్చండి ఇవి హైట్ 24, ఎడల్పు ఇది కూడా వచ్చండి 8.5. ఇక్కడ కింద లోతు వచ్చండి, ఇది వచ్చండి 7.5 అండి. పైన అంటే ఇది బాక్స్ తిప్పెట్టాలండి, ఇది పైకి వస్తుందండి. ఇది వచ్చి 7.5 వచ్చిందండి, ఇది వచ్చండి 3.5 వచ్చిందండి. అంటే దీనికి ఈ పైకిన ఈ క్రిందకి 4 ఇంచులు తేడా ఉందండి. అంటే మనం పెట్టుకుంటే కొంచెం మనం వెళ్ళలేదన్నా ఒక 6 ఫీట్ హైట్లో పెట్టుకున్నా మనం కూర్చున్న దగ్గరికి కరెక్ట్గా ఎఫెక్ట్ అనేది వినిపించేలాగా చేయడం జరిగిందండి. సెంటర్ ఛానల్ కూడా చాలా జనం ఏంటంటే సెంటర్ ఛానల్ వచ్చేందుకు ఎట్లా చేస్తున్నారంటే వాల్ టైప్ చేస్తున్నారండి, మేకులు తిక్క పెట్టుకుని టీవీ పైన పెట్టుకునేలాగా. అదైతే కరెక్ట్ కాదండి. ఎప్పుడు మీకు అవసరమైతే టీవీ కింద పెట్టుకోండి, లేదా కిందనే పెట్టేసుకోండి. అది వాళ్ళకి తిక్క పెట్టుకుని, లేదా టీవీ కింద మీకు పెట్టుకోవడానికి తిక్క పెట్టుకోవడానికి ప్లేస్ అనేది టీవీ కింద పెట్టుకోండి. ఎక్కడో పైన సన్ సైడ్ దగ్గరలో పెట్టేసుకొని దాన్ని కిందికి పెట్టుకుంటే ఆ ఎఫెక్ట్లు అన్నీ కరెక్ట్గా ఉండవండి. అలాగే మనకు ఇవన్నీ మీరు చూశారు కదండి. ఈ ప్యాకేజ్ ఎలాగుంది ఏంటి ఇవన్నీ కూడా మాకు తెలియజేయండి మీ కామెంట్ రూపంలో. అలాగే ఇంకా ఎవరికైనా హోమ్ థియేటర్లు కానీ, తర్వాత యాంప్లిఫైర్లు కానీ వగైరా ఏమైనా కావాలనిపిస్తే కనిపిస్తున్న నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అలాగే నేను ముందు వీడియోలో కూడా చెప్పానండి, నాకు 10 దాటిన తర్వాత కాల్స్ చేయొద్దని. కంపల్సరీగా కాల్స్ వస్తూనే ఉన్నాయండి. కొంచెం దయచేసి, ఎందుకంటే తెల్లారేసి వర్క్లోకి రావాలి, మళ్ళీ తెల్లారుజాము 4:30 లేసి వర్క్లోకి రావాలి కాబట్టి నేను ఎర్లీగానే పడుకుంటున్నానండి. 9 గంటలకల్లా పడుకుంటాను కాబట్టి కొంచెం అందరూ ఆలోచించి 10 దాటిన తర్వాత అయితే మాత్రం కాల్స్ అయితే చేయకండి. మరి ఈ ప్యాకేజ్ ఎలా ఉందో ఏంటన్నది తెలియజేయండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. జై హింద్.